విశాఖ కొత్తపాలెం నుండి నరవ వెళ్లే రోడ్డులో 40 గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఇక్కడ గడ్డ కాలువలు కబ్జాలు చేసి మూసివేయడంతో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోతోంది. చిన్నపాటి వర్షానికి మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. గత్యంతరం లేక వర్షపు నీటిలో నుండి వాహనాలు రావడంతో వాహనాల్లోకి నీరు వెళ్లిపోవడంతో నీటి మధ్యలోనే వాహనాలు ఆగిపోతున్నాయి. గతంలో ఇదే మార్గంలో ఆటో బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. చుట్టూ అపార్ట్మెంట్లు నిర్మించడంతో వాటికి దారి లేకపోవడంతో గడ్డ వాగులను జేసీబీలతో మూసివేసి బిల్డర్లు వాటికి దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో వాహన చోదకులు అక్కడ నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబులు చొరవ తీసుకొని ఆక్రమణలకు గురైన గడ్డ వాగులను రక్షించి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం వస్తుంది. మాకు కొత్తపాలెం నుంచి నరవ మధ్యలో చర్చి దగ్గర చిన్నపాటి వర్షానికి కూడా ఆ రోడ్డు లోతు చుట్టుపక్కన కూడా లోతు అయిపోయి వర్షం అంతా ముడుకు లోతు వచ్చి అటు సైడు ప్రయాణం చేయడానికి సుమారు నరవ కానీ గౌరజగ్గీపాలెం, కోటనరవ, సత్వానిపాలెం ఇవే కాకుండా సబ్బవరం మండలంలో ఉన్న గ్రామాలు, చోడవరం మండల గ్రామాలు ఇది ప్రధాన రహదారి. గోపాలపట్నం వెళ్ళాలని కానీ సిటీకి వెళ్ళడానికి కానీ చిన్నపాటి వర్షాలు ఎన్నాళ్ళు ఒక 4-5 సంవత్సరాల క్రితం పెద్ద వర్షాలు పెడితే డ్యామ్ వదిలితే మాకు అటువంటి పరిస్థితి వచ్చేది. కానీ ఒక్కరోజు వర్షం పడినా మాకు చుట్టుపక్కల కూడా లేఅవుట్ డెవలప్ అయిపోయి వెళ్తున్న దారులని ఏవైతే కాలువ దారులు ఉన్నాయో ఎత్తుపాల నుంచి కిందకు వెళ్ళడానికి వచ్చే కాలువ దారాలు ఈ యొక్క లేఅవుట్ వ్యాపారస్తులు అందరూ కబ్జా చేసి ఇప్పుడు చాలా చుట్టుపక్కల కూడా మూసేయడం వల్ల రాత్రి వర్షం పడితే ఉదయానికి మోకాళ్ళలోతు వాటర్ చెరుకుపోయి మేము గోపాలపట్నం ప్రయాణించండి. కానీ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఇక్కడ విశాఖ అని, బెహ్రా అని చాలా విద్యాలయాలతో ఉన్న పిల్లలు ఎగ్జామ్ రాయడానికి కానీ ముఖ్యంగా మాకేమైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది గురవుతున్నాం. స్థానికంగా గతంలో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు జీవీఎంసీ అధికారులు ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. నిజంగా ఈ యొక్క విషయాన్ని ఇది పెందుర్తి నియోజకవర్గానికి అదేవిధంగా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గానికి బోర్డర్ అండి. స్థానిక ప్రజాప్రతినిధులైన పంచకర్ల రమేష్ బాబు కానీ తర్వాత గణబాబు గారు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క 5 గ్రామాలే కాకుండా సుమారు 40 గ్రామాలు ఈ యొక్క రోడ్ని ముఖ్యంగా ఉపయోగించుకుంటున్నాయి. మీ యొక్క చొరవ తీసుకొని దయచేసి ఆ యొక్క రోడ్ని ఎత్తు చేసి వాటర్ లేకుండా ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ అరికట్టే విధంగా మీరందరూ చొరవ తీసుకోవాలని ప్రజల తరపున నేను వేడుకుంటున్నాను సార్.